భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చంతా ఐసీసీ మెగా ఈవెంట్లలో ఒకటైన ఛాంపియన్స్ ట్రోఫీ గురించే. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎవరెవరు స్థానం దక్కించుకుంటారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ టోర్నీలో పాల్గొనబోయే ఆటగాళ్ల ప్రాథమిక జట్టును ప్రకటించడానికి జనవరి 12 ఆఖరు తేదీ అయినప్పటికీ బీసీసీఐ ఐసీసీని డేట్ ఎక్స్టెన్షన్ కోసం అనుమతి కోరింది. ఇందుకు ఐసీసీ కూడా ఒప్పుకోవడంతో జనవరి 18 లేదా జనవరి 19 ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చోటు దక్కించుకుని ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎదుర్కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇదే క్రమంలో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో స్థానం దక్కించుకున్నాడు. అయితే బీసీసీఐ నితీష్ ని ఆల్ ఫార్మాట్ లో ఆడించనుందనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలో వెల్లడించే ఛాంపియన్స్ ట్రోఫీలో నితీష్ పేరు కూడా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే ఈ తెలుగు సంచలనం నితీష్ కుమార్ రెడ్డి రాకతో జట్టులో ఓ ఇద్దరి స్థానంపై అనిశ్చితి ఏర్పడింది. ఎప్పటి నుండో టీమిండియా యాజమాన్యం ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి సరైన రీప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో చాలా మంది ఆటగాళ్లను పరీక్షించింది కూడా. అయితే నితీష్ కుమార్ రెడ్డి తన బ్యాటింగ్ అలానే బౌలింగ్ తో అరంగేట్రం సిరీస్ లోనే అదరగొట్టాడు. అందులోనూ ఆసీస్ గడ్డపై ఇలా ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఈ టాలెంట్ కారణంగానే టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాలో పేస్ ఆల్రౌండర్ గా స్థానం దక్కించుకున్న శివం దుబేని కూడా పక్కన పెట్టి ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీ20 సిరీస్ కి హార్దిక్ కి బ్యాకప్ గా నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా దుబేకి స్థానం దక్కదు. నితీష్ వైపే బీసీసీఐ మొగ్గు చూపనుంది. నితీష్ కుమార్ రెడ్డి రాకతో ఐపీఎల్ హీరో రింకు సింగ్ స్థానం కూడా జట్టులో ప్రశ్నార్థమయ్యే ప్రమాదం ఉంది. గత కొన్ని సిరీస్లుగా టీమిండియాలో అవకాశం దొరికినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రింకు ఫెయిల్ అయ్యాడు. ఎలాగోలా రింకు సింగ్ ఇంగ్లాండ్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్నప్పటికీ అతడు మరోసారి ఫెయిల్ అయితే ఇదే రింకుకి చివరి సిరీస్ అవనుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. అందులోనూ నితీష్ రెడ్డి చివరి వరుసలో బ్యాటింగ్ కు వచ్చి హిట్టింగ్ కూడా చేయగలడు. అందులోనూ బౌలింగ్ ఆల్రౌండర్ గా కూడా ఉపయోగపడతాడు. కాబట్టి రింకు స్థానంలో జట్టు అవసరాల బట్టి నితీష్ కుమార్ కి తుది జట్టులో స్థానం ఇవ్వచ్చన్నది బీసీసీఐ ఆలోచన. మరి బీసీసీఐ హార్దిక్ పాండ్యాకి బ్యాకప్ గా నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనా? అంతటి టాలెంట్ నితీష్ కి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.